హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాము. మనకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మామిడికాయలు దొరకవు కదా, వేసవి కాలంలోనే దొరుకుతాయి. సో మనము ఇలా ఉప్పు పసుపు వేసి నిల్వ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మనము పప్పులో పులిహోర కానీ చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసుకున్నా ఫ్రెష్నెస్ అనేది తగ్గదు. సో ఇలా చేసి పెట్టుకోండి, ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పుల్లటి మామిడికాయలు మీకు ఎంత క్వాంటిటీలో కావాలి అనుకుంటే అంత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్న తరువాత 1 కిలో తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను 1 కిలో జోకి. ఇప్పుడు ఇలా కిలోకి 1/2 కిలో ఉప్పు వేసుకొని 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వేసుకున్నారనుకోండి, మీకు పులుపు అనేది కరెక్ట్గా ఉంటుంది, టేస్ట్ అనేది మారదు. సో ఇలా మంచిగా ఉప్పు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, మనము ఇలా ఒక డబ్బాలో వేసుకొని ఒకరోజు ఉంచేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటే ఉప్పు పసుపు అనేది మంచిగా కరుగుతుంది, అన్ని ముక్కలకు అనేది మంచిగా పడుతుంది. ఇలా చేసుకున్న తరువాత మనము ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇది మిక్సీ పట్టుకొని పప్పులో కానీ పులిహోర కానీ చేసుకోవచ్చు. మీకు కొంచెం పులుపు తక్కువ అనిపించింది అనుకోండి, కిలోకి 200 గ్రామ్స్ వేసుకోవాలి. అప్పుడు వేసుకుంటే మనకు ఉప్పు కొంచెం తక్కువైనా ఏం కాదు, ఎక్కువైంది అనుకోండి మనం ఏం చేయలేం కదా. కాబట్టి మామిడికాయ పులుపుని బట్టి ఉప్పు వేసుకోండి. మీరు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.